భక్తులందరికీ నమస్కారం. నేను మీ నవ్య. టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం. శబరిమల దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలా లేదా బస్ టికెట్ బుక్ చేసుకోవాలా, అది కాదు పూజా టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వెబ్సైట్ మీకోసమే. నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ కేరళ గవర్నమెంట్ వారి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసేద్దామా? మొబైల్లో క్రోమ్ యాప్ని ఓపెన్ చేసి sabarimala.kerala.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న వర్చువల్ క్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. యాడ్ ఫోటో ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూస్ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతాయి. మీ ఫోటోని సెలెక్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఫస్ట్ నేమ్. ఇక్కడ మీ పేరుని ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీ ఇంటి పేరుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మొబైల్ నెంబర్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాతి ఆప్షన్ డేట్ ఆఫ్ బర్త్. క్యాలెండర్ సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ ఇయర్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా ప్రీవియస్ ఇయర్స్ ఓపెన్ అవ్వాలి అంటే రైట్ సైడ్లో ఉన్న యారో మార్క్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పుట్టిన సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు పుట్టిన మంత్ని సెలెక్ట్ చేయండి. లాస్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేయండి. అంతే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ అడ్రస్ లైన్ 1. ఇక్కడ మీ ఇంటి అడ్రస్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ అడ్రస్ లైన్ 2. ఇది మ్యాండేటరీ కాదు, సో నేను దీన్ని వదిలేయచ్చు. నెక్స్ట్ మీ స్టేట్ సెలెక్ట్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాతి ఆప్షన్ సెలెక్ట్ ఫోటో ఐడి ప్రూఫ్. యారో మార్క్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్. మీకు నచ్చిన ఐడిని సెలెక్ట్ చేయండి. నేను ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేశాను. తర్వాతి ఆప్షన్ ఫోటో ఐడి నంబర్. నేను ఆధార్ కార్డ్ ఎంటర్ చేశాను కాబట్టి నా ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆప్షన్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ పాస్వర్డ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఒక పాస్వర్డ్ని చూపిస్తుంది. సో అది చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి నేను నా ఓన్ పాస్వర్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో క్రియేట్ మై ఓన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. యూజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తున్న పాస్వర్డ్ అనేది ఎంటర్ అవుతుంది. అది కాంప్లికేటెడ్గా ఉంది, అందుకే నేను క్రియేట్ మై ఓన్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. నేను నా ఓన్ పాస్వర్డ్ని క్రియేట్ చేశాను. గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఎనీ ఒక సింబల్ ఉండాలి, అలాగే నంబర్స్ కూడా ఉండాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పాస్వర్డ్ని మీరు మళ్ళా ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ని క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్. సో సక్సెస్ఫుల్గా మీరు అకౌంట్ని క్రియేట్ చేసేసారు. ఇప్పుడు నేను లాగిన్ చేసి చూపిస్తాను, చూడండి. మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. శబరిమల వెబ్సైట్లో ఇప్పుడు మీ అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు, అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు, అలాగే బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో దర్శనం టికెట్ బుకింగ్ చూపిస్తాను. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మన టీటీడీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.